ఇవాల్టి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మాజీ సీఎం మండిపాటు. 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని వ్యాఖ్య. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ పూర్తి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడి. నివేదికను మరో వారంలో డీజీపీకి అందజేత. విజిలెన్స్ విచారణపై మాజీ మంత్రి రోజాతో సహా పలువురు నేతల్లో గుబులు. ఈ నెల 23న తెలంగాణ విద్యా సంస్థల బంద్. ప్రభుత్వ స్కూల్లో, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని వామపక్ష విద్యార్థి సంఘాల ఆరోపణ. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చేయాలంటూ ఈ నెల 23న విద్యా సంస్థల బంద్ కు పిలుపు. 5 ఏళ్ల పిల్లల ఆధార్ కార్డ్ పై కేంద్రం కీలక ఆదేశాలు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని వెల్లడి. లేదంటే ఈ కార్డు రద్దవుతుందని హెచ్చరిక. 5 ఏళ్లు దాటిన ఆధార్ అప్డేట్ పూర్తిగా ఉచితమని వివరణ. హీరో రవితేజ ఇంట విషాదం. హీరో రవితేజ తండ్రి రాజ్ గోపాల్ రాజు మృతి. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో కన్నుమూత. విషయం తెలిసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా పలువురి దిగ్భ్రాంతి.